దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి గారు, నమస్తే. గురుగారు, ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుడితే అన్లక్కీ అని చెప్పుకోవచ్చు? అంటే నెగిటివ్ గా భావించే నంబర్స్ ఉంటాయి అంటారా డేట్ ఆఫ్ బర్త్ లో? ఏ పని తలపెట్టినా కూడా అవ్వకపోవడం, వారి జీవితం మొత్తం కూడా డౌన్ ఫాల్ చూడడం, అంటే డేట్ ఆఫ్ బర్తే కారణం అంటారా? ఒకసారి తెలియజేస్తారా? ఎస్ మేడం. అంటే శాస్త్రం ఏమంటుందంటే డేట్ ఆఫ్ బర్తే ప్రతి దానికి కూడా ప్రామాణికం డేట్ ఆఫ్ బర్తే అంటుంది. మీ డేట్ మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తుంది. డేట్ ద్వారానే మీకు అన్ని జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1/10/1928లో జన్మించిన వాళ్ళు ఉంటారు. చాలా వైబ్రేటెడ్గా ఉంటారు వీళ్ళు. ఎందుకంటే అధిపతి వీళ్ళని బాగా ఆపరేట్ చేస్తాడు. అధిపతి గ్రహం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఆపరేట్ చేస్తుంది. ఎస్, ఇటు ఆయన రాజు అంటే దాన్ని కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ అంటారు కాబట్టి రాజు యొక్క లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. సో దాంట్లోనే మనం క్రమంగా మన కొన్ని నెంబర్లు తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ వైబ్రేషన్లోకి వెళ్ళిపోతాయి. అంటే న్యూమరాలజీ ఏం చెప్తుందంటే యూనివర్స్లో ఉన్న 9 గ్రహాలని ప్రామాణికంగా తీసుకొని ఈ శాస్త్రం రూపకల్పన జరిగింది. దీంట్లోనే 9 సిరీస్ ఉంటాయి. 9 సిరీస్లలో ఒక్కొక్క సిరీస్లో 4 3 3 డేట్లు ఉంటాయి. క్యాలెండర్ మంత్ని లింక్ చేశారు దానికి. సో ఇంగ్లీష్ క్యాలెండర్ మంత్ దానికి లింక్లో ఉండి ఏబిసిడీలు పేరుగా ఉండే వాటిని చాలా డీకోడింగ్ ఉంటుంది వీటికి. లక్కీ నేమ్ ఉంటుంది, కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి. లక్కీ బిజినెస్ నేమ్ ఉంటుంది, మీరు వైబ్రేషన్లో ఏదైనా వ్యాపారం చేయాలంటే. లక్కీ మొబైల్ నెంబర్ ఉంటుంది, ఇది అన్నిటికీ ప్రామాణికం, ప్రతి అందులోనే ఉంటుంది కాబట్టి. లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, డబ్బుల స్థానం బాగా స్ట్రాంగ్గా ఉండడానికి. ఇవన్నీ జరిగిన తర్వాత మీ ప్రయాణం చేసే ప్రయాణం కూడా సురక్షితంగా ఉండాలి అని అంటే లక్కీ వెహికల్ నెంబర్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ అయిపోయినాయి, సటన్ ఏజ్ వచ్చింది, మీకు 30 సంవత్సరాలు దాటింది, పెళ్లి చేసుకోవాలి కంపల్సరీ. దాన్ని కూడా లక్కీ డేట్లలో చేయాలి, మ్యారేజ్ డేట్. ఈ పంచరత్నాలు ఎప్పుడైతే మీరు కరెక్ట్గా పట్టుకోగలరో మీ లైఫ్ మారిపోతుంది. సో ఇవన్నీ ఏ డేట్లకు ఒకవేళ అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మీరు అడిగిన ప్రశ్నకి రిలేటెడ్గా స్ట్రగ్లింగ్ నెంబర్స్కి మాత్రం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే 4, 13, 22, 31 ఇది చాలా నెగిటివ్గా ఉండే నెంబర్. అధిపతి వచ్చేసి రాహు. రాహు గ్రహం యొక్క లక్షణాలు వీళ్ళ దగ్గర ఉంటాయి. రాహు అంటే రాక్షసుడు, జనరల్గా రాక్షసుడు. సో ఆయన 2 విభాలుగా నరకబడ్డాడు. మామూలుగా తల ఎగిరిపోయి మీకు 4వ నెంబర్లో పడుతుంది, బాడీ వచ్చి 7వ నెంబర్లో ఉంటుంది. అందుకే ఈ నెంబర్లో 4, 13, 22, 31 ఎవరైతే జన్మించారో వీళ్ళ బ్రెయినరీ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి తల బాగుంటుంది. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మెదడు, బ్రెయిన్, నాలుక, ఇవన్నీ కూడా చెవులు, చాలా జ్ఞానేంద్రియాలు మొత్తం పర్ఫెక్ట్గా ఉంటాయి వీళ్ళకి. సో మిగతా బాడీ దగ్గర చూసుకుంటే ప్రాబ్లం అయింది మళ్ళీ వీళ్ళకి. ఒట్టిగానే లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఒట్టిగానే లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది, మెడల నొప్పులు వస్తూ ఉంటాయి, ఈ భుజాల నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే జాయింట్ పెయిన్స్ బాగుంటాయి వీళ్ళకి. కామన్గా క్యారెక్టరేషన్ చూసుకోవచ్చు మీరు. ఎవరైతే 4, 13, 22, 31లో జన్మించారో ఈ లక్షణాలు వెరిఫై చేసుకోవచ్చు మీరు. కొంచెం ఓవర్ వెయిట్ కూడా ఉంటారు, బరువు కూడా ఉంటారు వీళ్ళు. అంటే రాక్షస లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. ఉన్నంతసేపు చాలా బాగుంటారు, డిసిప్లినరీగా ఉంటారు, మంచిగా నీట్గా ఉంటారు. కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం రివర్స్ అయ్యగా దబ్బిడి దిబ్బిడే బాలకృష్ణ. ఎస్, సో ఇలా ఉంటారు. ఇది మనకి స్ట్రగ్లింగ్ డేటే కాబట్టి మీరన్న ప్రశ్నకి ఇది బాగా సరితూగుద్ది. అంటే ఇబ్బంది పడే నెంబర్ ఏదైనా ఉంది అంటే. ఇక ఈ 9 సిరీస్లలో ఇంకో ఇబ్బంది పడే నెంబర్ అయితే మాత్రం 8, 17, 26. 8, 17, 26. ఎస్, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు నాడు ఉందో దీనికి అధిపతి వచ్చేసి మనకి శనీశ్వరుడు, శని మహాభగవానుడు. ఈయనే కొంచెం స్ట్రగ్లింగ్, అడ్డు ఉంటా ఉంటాడు. ప్రతి దాన్ని కూడా అంత ఈజీగా ముందుకు పోనీయడు. కష్టం సుఖం అంటే ఏంది తెలియజేస్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. సో ఓవర్ వెయిట్ ఉంటాడు, బాగా కదలలేని పరిస్థితిలో ఉంటాడు. తర్వాత ఫిజికల్ కూడా కొంచెం హ్యాండిక్యాప్డ్ కాబట్టి చాలామందికి ఎవరి జీవితంలో వచ్చిందంటే చాలా సంవత్సరాలు ఉంటాడు. అంటే దశలలో ఈయన వచ్చిండు అనుకోండి, ఆ దశ కంప్లీట్ కావడానికి కనీసం ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇట్లా పడుతూ ఉంటుంది. అందుకే ఈయన సో అంత చెడు కూడా ఏం కాదు, కానీ నేర్పిస్తాడు. చాలా ప్రాక్టికల్గా ఒక మనిషిని ప్రిపేర్ చేస్తాడు. ఇగో నువ్వు ఇలా పని చేసుకోవాలి, నువ్వు ఇలా జీవించాలి, ఇగో నీకు చుట్టాలు వీళ్ళు, వీళ్ళు పక్కాలు వీళ్ళు, నీ వెనక ఉండేవాళ్ళు వీళ్ళు, నీ ముందుండే వాళ్ళు వీళ్ళు, ఇవన్నీ నేర్పిస్తాడు బాగా. కష్టం చేయడం అంటే ఏంది, కష్టే పలి అని ఒక పదాన్ని మాత్రం ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. సోమరిగా ఉండరు. ఈ డేట్ ఆఫ్ బర్త్ జన్మించడం నిరంతరం ఏదో పని చేస్తూనే ఉంటారు. అందుకే వీళ్ళని పని రాక్షసులు అంటారు వీళ్ళని. 8, 17, 26 ఏదో ఒక పని చేయాల్సిందే. సో దాంట్లో మళ్ళీ వీళ్ళకి మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. 10,000 వచ్చుగాక వాళ్ళ ఇన్కమ్, దాన్ని కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తారు. 3,000 రూపాయలు ఇంటి కిరాయి, 3,000 రూపాయలు రేషన్, ఇంకా 4,000 రూపాయలు మిగిలియచ్చు అని నేర్పేవాళ్ళు వీళ్ళు.
అదే ఈ ఏ తీసుకపోయి మీరు 6వ నెంబర్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ, ఇట్లా దులిపేస్తారు ఎమ్మటే. ఓకే, అంటే వెంటనే అయిపోతాయి. ఖర్చు చేస్తారు. ఎమ్మటే ఖర్చు చేసి పెట్టేస్తారు. అదే వీళ్ళు చాలా జాగ్రత్తగా, అంటే ప్లానింగ్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. స్ట్రగ్లింగ్ నెంబర్ మీరు అన్నట్టు నెగిటివ్ నెంబర్సే కానీ మంచి జీవన విధానాన్ని నేర్పే నెంబర్. మళ్ళీ 7వ నెంబర్ కూడా కొంచెం స్ట్రగ్లింగ్ 7వ నెంబర్ 3వ రేటింగ్లో ఉంటుంది, 3వ ప్లేస్లో. ఇది ఎందుకు ఓకే. స్ట్రగ్లింగ్ అంటే ఓన్లీ రిలేషన్లో మాత్రమే స్ట్రగ్లింగ్ ఉంటుంది, దీనికి స్లోగా ఉంటారు. ఏమన్నా మనం తల ఎగిరిపోయి 4వదిలో ఉంది 7లో బాడీ ఉంది అన్నగా, బాడీకి ఏమైనా ఉంటుంది, వీళ్ళకి బ్రెయినరీ సిస్టమ్ స్లో ఉంటుంది. ఇదంతా పోయి 4లో ఉంది కదా, బాడీ సిస్టమ్ ఇది 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 వీళ్ళకి మిస్ అవుతుంది. బాడీ సిస్టమ్ బాగుంటుంది, ఏమి ఇబ్బంది ఉండవు, పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. అంటే కొంచెం ఫైనాన్షియల్ పరంగా బాగుంటుందా? ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. వీళ్ళు బాగా చదువుకుంటారు, మంచిగా మంచి సైంటిస్టులు ఉంటారు దీంట్లో, గూఢచారులు ఉంటారు, మంచి మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు దీంట్లో, మంచి హీలర్స్ ఉంటారు, తదాస్తు అంత ఆనందంగా. అందుకే దీన్ని విజ్డమ్ నెంబర్ కూడా అంటారు దీన్ని. అందుకే 7వ నెంబర్ని విజ్డమ్ నెంబర్ అంటారు. ఫీస్ట్లు ఉంటారు దీంట్లో. ఇలా రిలేషన్ అంటే సపోజ్ వీళ్ళు ముసల్మాన్స్ ఉన్నారు, ముసల్మాన్ దాంట్లో బాగా వీళ్ళు దేవుని సేవ చేస్తారు. క్రిస్టియన్స్ ఉన్నారు, వీళ్ళు మంచిగా దేవుని సేవ చేస్తారు. హిందువులు ఉన్నారు, హిందూ అంటే ఏ రిలీజన్కి వాళ్ళు ఆ రిలీజన్కి డెడికేటెడ్ అయి ఉంటారు. ఈ నెంబర్ వాళ్ళు బాగా అంటే డివైన్ బాగా నమ్ముతారు అన్నమాట. సో వీళ్ళు ఏదంటే జరిగి తీరుతుంది. అది కూడా చాలా డేంజర్. వీళ్ళతో ఎక్కువ చికాకులు పెట్టుకోవద్దు మనం, చాలా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో బ్రదర్ సిస్టర్ ఉన్నారనుకోండి, గొడవ పెట్టుకుని సిస్టర్ ఏమైనా అందంటే బ్రదర్ జరిగిపోద్ది. అది నీ బండి పంచరావు కాక అంటే అయిపోద్ది. స్పిరిచువల్ సైడ్ ఉంటారు స్పిరిచువల్ సైడ్ కాబట్టి. వీళ్ళు అంటే చాలా మంది మనకి మామూలుగా ఏముంటుంది, 4 మచ్చలు ఏదంటే అవును, జరుగుతుంది, అంటారు. వీళ్ళకి మచ్చలు లేకుండా ఏదంటే జరుగుద్ది. సో ఓకే. అలాంటి పవర్ ఉంటుంది కాబట్టి మంచి నెంబరు. మీరు అన్నట్టుగా స్ట్రగ్లింగ్ నెంబరే, కాకపోతే ఏంటంటే వేరే స్ట్రగుల్ ఏమి ఉండదు, రిలేషన్షిప్లో స్ట్రగ్లింగ్ ఉంటుంది వీళ్ళకి బాగా. భార్యాభర్తల బంధం వీక్ ఉంటుంది, కొంచెం అనుమానాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు నమ్మరు, అంటే తల లేదు కదా, ఈ బ్రెయినరీ సిస్టమ్ మైనస్ కావటం మూలాన ఎదుటి వాళ్ళని నమ్మరు సరిగా. కన్క్లూజన్ వీళ్ళు రీడింగ్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు వీళ్ళు మంచోడా చెడ్డోడా, దీనివల్ల మనకు లాభమా నష్టమా, ఈ థింకింగ్లో ఉంటారు. డెసిషన్ తీసుకోలేరు, ముందుకెళ్ళలేరు ఫాస్ట్గా. మళ్ళీ స్ట్రగ్లింగ్ నంబర్స్ కి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి అంటారు? రెమెడీస్ సూపర్గా రెమెడీస్ ఉంటాయి దీంట్లో. న్యూమరాలజీలో ప్రతిదానికి రెమెడీ ఉంటుంది. ముందైతే పంచరత్నాలు పట్టుకోవాలి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈ 5 పట్టుకోవాలి. పట్టుకుంటే 99% సొల్యూషన్ వచ్చేస్తుంది. కొద్దిగా ఎక్కడైనా తేడా ఉందంటే, పెళ్లి జరిగింది అనుకో, ఆల్రెడీ జరిగిపోయిందంటే ఆ డేట్ ఏంటి, అది మీకు బాగా ప్రభావితం చేస్తుంది. చూసుకోవాలి. ఎస్, అందుకే మనం ప్రతి ఇయర్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ చేస్తూ ఉంటాం. ఈ ఇయర్ కూడా చాలా అద్భుతంగా ఆగస్టు 19వ తారీఖు నాడు ఉంది, సూపర్గా ఉంది. ఎవరన్నా మీరు 4/11/22/31 కానివ్వండి, 3/12/21/30 కానీ, తర్వాత 5/14/23 కానీ, 7/16/25లో కానీ, 8/17/26 డేట్లలో, ఈ డేట్లలో ఎవరిదైనా మ్యారేజ్ జరిగి ఉంటే, మ్యారేజ్ డేటు అయిన తర్వాత మీ జీవితం చాలా చిందరగొందరగానే ఉంటుంది. వాళ్ళకి ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది. డెఫినెట్గా. ఇంకేమైనా వివరాలు కావాలంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు. ఒకసారి మాట్లాడండి, మీకు ఏ విషయంలో కన్క్లూజన్ కావాలో ఇస్తాం, ఇబ్బంది లేదు, హెల్ప్ఫుల్గా థ్యాంక్ యూ ఉంటాం. సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ సో మచ్. మచ్.